బ్యాప్టిజం తీసుకున్నాక నీలో ఇంకా పాత అలవాట్లు, ఆ పాత స్వభావములు, ఆ పాత బుద్ధులు ఇంకా ఉన్నాయి లేదా నూతన పరచబడ్డావా? హాయ్ అండి, అందరికి ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ గుడ్. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తేసు యందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అటువలే పాపం విషయమై మృతులుగాను అంటే నీలో ఉన్న పాపం అంటే ఏంటి? నీలో ఉన్న ఆ పాత స్వభావము, ఆ పాత బుద్ధులు, ఆ పాత అలవాట్లు మృతులుగాను అంటే అవి కొట్టవేయబడ్డాయి, అవి చనిపోబడ్డాయి, మృతులయ్యబడ్డాయి. అవి నీలో ఇంకా లేవు. నువ్వు బాప్తిజం తీసుకున్నాక అవి ఇంకా లేవు నీలో. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, పాతవన్నీ గతించిపోయాను, సమస్తము నూతనమాయను. సమస్తము నూతనమాయను అంటే ఎలా? దేవునితో ఉండడమే నూతన జీవితం, దేవునితో నడవడమే నూతన జీవితం, దేవునితో సమయం గడపడమే నూతన జీవితం. సో మీరు దేవునితో ఉండి సమయం గడిపి దేవునితో నడిచి నూతన జీవితం అనుభవించండి. సో ఈ వాక్యం మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.